అగ్రికల్చర్పై అపారమైన ప్రేమతో కష్టాలను జయిస్తూ విజయాలను అందుకుంటున్న రైతులెందరో మన చుట్టూ ఉన్నారు. నేలతల్లిపై ప్రేమతో సాగుకు కొత్త నిర్వచనాలు చెప్పే అన్నదాతల విజయ గాథలు అందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి అసాధారణ కథనాల సాగుబడి స్టార్ రైతులోకి స్వాగతం. ఆయన వ్యవసాయంలో అనేక అనుభవాల తర్వాత ప్రకృతి సేద్యమే మేలని తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా 40కి పైగా ఉన్న దేశీయ గోవుల విశిష్టతను తెలుసుకుని గోమాత వ్యర్థాలతో ప్రకృతి సాగును చేస్తున్నారు. ఒక ఆవుతో 15 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయవచ్చని నిరూపిస్తున్నారు. రైతులు పెద్దగా ఖర్చులు పెట్టకుండానే నామమాత్రపు పెట్టుబడులతో వ్యవసాయం చేయాలని సూచిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా నరసాయపల్లికి చెందిన సృజనాత్మక రైతు స్తంభాద్రి. నా పేరు స్తంభాద్రి. నేను జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో రిటైర్ అయ్యాను 2005లో. మాది వ్యవసాయ కుటుంబము. డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కూడా వ్యవసాయ కుటుంబానికి గతంలో చేసేట్టు వ్యవసాయ తీరును నేను గమనిస్తూ ఉండేవాడిని. అదేవిధంగా ఆ విధంగా వ్యవసాయం చేయడం ఈ 2 రకాలుగా పరిశీలన చేయడం జరిగింది. నేను బిఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత కొంతకాలం ఊరిలో రసాయన వ్యవసాయం కూడా చేశాను. అయినా సంతృప్తికరంగా లేకుండా తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కేవలం ఈ పర్యావరణం దృష్ట్యా ఈ ఎక్కువ మందులు వాడడం ఇవన్నీ బాగుండదని చెప్పేసి పెస్టిసైడ్స్కు వ్యతిరేకంగా చాలా రకాల ప్రయోగాలు చేయడం జరిగింది. అయితే ఈ మెల్లమెల్లగా రిటైర్ అయిన తర్వాత కూడా కేవలం చెప్పడం కాకుండా కనీసం ఏంటి అంటే మనం చేసి చూపిస్తే బాగుంటుందని ఉద్దేశంతో మా క్షేత్రంలో ఏదైతున్నదో మా నాన్నగారు ఇచ్చినటువంటి దాంట్లో కేవలం ఈ పర్యావరణానికి అనుకూలమైనటువంటి దాంట్లో చేయడం ప్రారంభం చేశాను. నేను దీనిలో ఒక మార్గాన్వేషణ గురించి ప్రయత్నం చేయడం జరిగింది. స్తంభాద్రి ప్రత్యామ్నాయ వ్యవసాయం కోసం ఎన్నో మార్గాలను అన్వేషించారు. ఎంతో మంది వ్యవసాయ నిపుణులను కలిశారు. ఎన్నో పుస్తకాలు చదివారు. తన గత అనుభవాల ఆధారంగా ప్రకృతి సేద్యమే తన గమ్యమని నిర్ణయించుకున్నారు. ప్రకృతికి, పల్లెకు, పంటకు సంబంధముందన్న ఆలోచనతో ఆయన తన గ్రామంలో 3 దశాబ్దాల కిందటే ఒక వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. గతంలో నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు 1980లో కేంద్ర ప్రభుత్వం వారితోని పర్యావరణ పరిరక్షణ తర్వాత కీటక యాజమాన్యం గురించి ఒక అనుసంధానం చేసి వారి ద్వారా విపరీతమైనటువంటి ప్రతిపై ఏవైతే కీటకనాశనలు ఉన్నారో అవి ఎక్కువ ఉపయోగిస్తున్నారు కాబట్టి దానికి భిన్నంగా అది చాలా చక్కటి ప్రయోగం అని చెప్పేసి నచ్చేసి ఈ గ్రామంలో ఒక 10 ఎకరాలలో మా క్షేత్రంలోనే ఈ ప్రతిలో ఈ కీటక యాజమాన్యం గురించి శత్రుమిత్రు కీటకాలు ఏవైతున్నాయో దాని గురించి అవగాహన కల్పించేసి అదే ఏకైక మార్గం అదే అని చెప్పేసి చివరిలో ఏంది అని అంటే కేవలం మనం ఇది తప్ప ఇంకోటి మనకు పనికిరాదు అనేటువంటి ఉద్దేశంతో నేను దీని గురించి ఒక అన్వేషణ చేయడం జరిగింది. కేవలము ఏదైతే పర్యావరణ పరిరక్షణ తర్వాత ప్రకృతి వ్యవసాయం ఏదైతున్నదో ఇది ఏకైక మార్గం, భవిష్యత్తులో కూడా ఇది చాలా మంచిది రైతులకు అనే ఉద్దేశంతో దీన్ని అన్వేషించడం జరిగింది. ఒక ఆవుతో 30 ఎకరాల సేద్యం అన్న పాలేకర్ నినాదానికి ఆకర్షితుడైన స్తంభాద్రి ఆయన శిక్షణా తరగతులకు హాజరై ఒక గొప్ప జీవన సత్యాన్ని దర్శించిన ఉత్సాహంతో తన క్షేత్రానికి చేరుకున్నారు. సహజంగా నేను రైతులంటే ఇష్టం, గ్రామ భారతి అనేటువంటి సంస్థ ఏదైతున్నదో గ్రామాల గురించి ఆలోచించిన సంస్థ కాబట్టి దాంట్లో నేను కూడా సంఘటన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. గ్రామాల గురించి ఆలోచిస్తున్నప్పుడు పేపర్లో ఒక ప్రకటన వచ్చింది. ఏది సుభాష్ పాలేకర్ గారిది తిరుపతిలో ఒక ప్రోగ్రాం ఉందని చెప్పేసి వచ్చింది. దాని ద్వారా ఆ ప్రోగ్రాంకి వెళ్ళడం, ఆ ప్రోగ్రాంలో వారితో చాలా ఇన్స్పైర్ కావడం జరిగింది. విషయం ఏంటి అంటే ఒక్క ఆవుతోని 15 ఎకరాల వ్యవసాయం చేయొచ్చు అనేటువంటి వారి ముఖ్యమైనటువంటి విషయం. అయితే గతంలో నేనంటే ఆయన విన్నప్పుడు అది నమ్మలేదు. కానీ దీన్ని ఏ విధంగా ఆయన చూడాలి, అసలు నిజమా కాదా అనేటువంటిది ఏదైతుందో చూడాలనే ఉద్దేశంతో ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన కల్పించినటువంటి అవగాహనతోని ఆవును తీసుకురావడం, అది కూడా దేశీయ ఆవు ఏదైతుందో దాన్ని తీసుకొచ్చేసి దాంతో మొట్టమొదటిగా బొబ్బర్లు అంటే కౌపీ మీద ప్రయోగం చేయడం జరిగింది. అయితే ఇది ఏదైతున్నదో ప్రకృతి వ్యవసాయానికి ప్రేరణ ఏదైతున్నదో దీని ద్వారానే మనకు వారి ద్వారా జరిగింది. దాని తర్వాత ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టడం జరిగింది.
పూర్వకాలం నుంచి మన సంస్కృతిలో ఆవుకు ఎంతో విశిష్టత ఉంది. పల్లె వల్లకాడై సేద్యం అనాథగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో పశు సంతతి గణనీయంగా పడిపోయింది. ఒకనాడు గోధూళి వేళల్లో ఎర్రబారిన దారులు నేడు కన్నీళ్లతో మసకబారాయి. ఇకనైనా మన రైతులు ఆవు విశిష్టత తెలుసుకుంటే పంటలు పల్లెలు కళకళలాడతాయని స్తంభాద్రి అభిలాష వ్యక్తం చేస్తున్నారు. గోపాలుడు గోమాత అనేటువంటిది గతంలో మన సంస్కృతిలో ఉన్నటువంటిదే. గోపాలుడు శ్రీకృష్ణుడు గోవులను కాసేవాడు అనేటువంటి మనకు ఏదైతే చాలా పురాతనమైనటువంటి మన సంస్కృతిలో ఉన్నటువంటిది అది. అయితే దీంట్లో చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే గోవుల ఏదైతున్నదో గోమయం కానీ గోమూత్రం కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనే విషయం మన సంస్కృతిలో ఉన్నది. ఇప్పటికీ గోమూత్రం ద్వారా అరక తయారు చేసి అరక తాగడం అనేది ఉన్నదో చాలామంది షుగర్ పేషెంట్స్ వీళ్ళందరూ చేస్తున్నారు. కాబట్టి మనం ప్రత్యేకంగా ఏంటంటే ఆవులకు సంబంధించినటువంటి విషయంలో అది దేశీయ ఆవు ఏదైతున్నదో చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ దేశీయ ఆవు విషయంలో 1 గ్రాము పేడలో 3 కోట్ల సూక్ష్మజీవులు మనకు పంటలకు ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులు ఉండేటువంటి అవకాశం ఉన్నది. గోమూత్రము గోమయము 2 కలిసినప్పుడు ఏదైతున్నదో దానికి పెద్ద ఎరువులు పశువుల ఎరువు ఎక్కువ అవసరం లేకుండా 1 ఆవుతోనే 15 ఎకరాలు చేసేటువంటిది ఏదైతున్నదో చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఆ ప్రయోగం ఏదైతున్నదో ఒకరు చేసినప్పుడు సుభాష్ పాలేకర్జీ వీళ్ళందరూ చేసినప్పుడు మనం కూడా చేయాలనే ఉద్దేశం ఏర్పడ్డది. కాబట్టి గోవు ఏదైతున్నదో మొత్తము పశువుల మన మామూలుగా రసాయన ఎరువులకు కానీ రసాయనిక మందులకు కానీ కీటకనాశనాలకు కానీ ఈ 2 రకాలుగా ఉపయోగించవచ్చు దాన్ని. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనదిగా భావించేసి కేవలం గోమాతతోనే మనం వ్యవసాయం చేస్తే భవిష్యత్తులో కూడా మనకు ఈ దేశ భవిష్యత్తు దృష్ట్యా కూడా చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా వరకు బయటికి వెళ్ళిపోతుంది, ఫర్టిలైజర్స్ మన దగ్గర లేవు. కాబట్టి ఇది చేయాలంటే ఉద్దేశం ఒకటి. పర్యావరణ పరిరక్షణ కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ గోమాత ఒకటే మనకు ఫైనల్ ఆన్సర్ అని చెప్పేసి ఇది ఏకైక జవాబు అని చెప్పేసి గోమాత గురించి దీన్ని తీసుకొని నేను ఒక గోవును తీసుకొచ్చి దాని ద్వారా ఈ వ్యవసాయాన్ని ప్రారంభించి 14 ఎకరాల వ్యవసాయంతో దాని ద్వారానే చేస్తూ ఉన్నాను. రసాయన వ్యవసాయం రైతును అన్ని రకాలుగా దెబ్బతీస్తోంది. నేల సారాన్ని, పంట దిగుబడిని, పర్యావరణాన్ని నష్టపరచి భవిష్యత్ తరాలకు సవాల్ విసురుతోంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో రైతుకు ప్రకృతి వ్యవసాయమే సరైన మార్గమంటారు స్తంభాద్రి. ఈ రసాయన ఎరువులు ఏవైతున్నాయో దీంట్లో ప్రధానమైనటువంటిది 3: నత్రజని, భాస్వరం, పొటాష్. ఈ 3 కూడా ఏదైతున్నదో రైతులు వాడినప్పుడు దాని ద్వారా పోషకాలు మొక్కలకు అందిస్తున్నారు. దాని ద్వారా ఎంతో అంతో లాభం వస్తూ ఉన్నది. కానీ ఇది శాశ్వతమైనటువంటి లాభం కాదు. ఎందుకంటే దీని ద్వారా భూమి ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి పోషకాలు ఏవైతున్నాయో పోషక పదార్థాలు ఈ 3 కాకుండా ఇంకొక 20-25 వరకు ఏవైతున్నదో సూక్ష్మ ధాతువులది ఆల్రెడీ ఏదైతున్నదో చాలా చోట్ల అది డిఫిషియన్సీ కనపడ్డాయి, అంటే లోపాలు కనపడ్డాయి. జింక్ లోపం అనేది మన దగ్గర లేకుండే అసలు మొదలు. కానీ ఎప్పుడైతే ఈ ఎన్పీకే వేయడము, ఫర్టిలైజర్స్ వేయడము, డిఏపి వేయడము, యూరియా వేయడము, ఏవైతే పొటాష్ వేయడం, దీని ద్వారా ఇవన్నీ లోపాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కొత్తగా మళ్ళీ ఐరన్ డిఫిషియన్సీ దానికి కూడా స్టార్ట్ అయింది. దీనికి అన్నిటికీ మూల కారణం ఏమవుతుందో నత్రజని, భాస్వరం, పొటాష్ వేయడం. అదేవిధంగా ఇప్పుడు గమనించినట్టయితే ప్రతి భూమిలో విశ్లేషణ చేస్తే కర్బన శాతం, అంటే కర్బన అంటే లైఫ్ అన్నట్టు, ఏదైతే భూమికి లైఫ్ ఏదైతుందో జీవం ఇచ్చేటువంటిది కర్బనం. ఆ కర్బన శాతం తగ్గిపోయి 2% ఉండేటువంటిది ఇప్పుడు 0.1, 0.2కు వచ్చేసేసింది. విపరీతంగా ఫర్టిలైజర్ చేస్తూ ఈ పని ఏర్పడ్డది. ఈ విషయానికి కాకుండా గ్రామాలు దెబ్బతినడానికి కూడా కారణం ఏదైతున్నదో డిపెండెన్సీ ఏర్పడడం. అంటే గతంలో తన వ్యవసాయం తను చేసుకునేది, తన ఆవులు తనకు ఉండేది, తన ఎరువులు తను యూజ్ చేసుకునేది. అట్లా కాకుండా బయటికి చూడడం, అంటే ఫర్టిలైజర్ తీసుకురావాలి, వేయాలి, అంటే ఊరి నుంచి కూడా డబ్బు బయటకు పోయేటువంటి పరిస్థితి, ఇది పెద్ద నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టాన్ని ఆపాలంటే మనం ఏకైక పరిష్కారం ఏదైతున్నదో మళ్ళీ గో ఆధారిత వ్యవసాయానికి మనం వెళ్లాల్సి వస్తుంది. ఇది ఒక భాగం. రెండవ విషయం చాలా ముఖ్యమైనటువంటి ఏదైతున్నదో పర్యావరణానికి హాని చేసే ఏవైతున్నదో కీటకనాశనాలు ఏవైతున్నదో మోనోక్రోటోఫాస్ ఇవన్నీ కొన్ని ప్రపంచ స్థాయిలో బ్యాన్ చేసినా మన దగ్గర ఉండవు. డీడీటీ ఏదైతున్నదో ప్రపంచ స్థాయిలో బ్యాన్ చేసినా మన దగ్గర ఇంకా నడుస్తూనే ఉన్నది. ఈ విధంగా రకరకాల ఎండోసల్ఫాన్ ఇవన్నీ కూడా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. సాయిల్ హెల్త్ ఈజ్ అవర్ హెల్త్ అన్నారు. భూమి ఆరోగ్యమే మన ఆరోగ్యం. ఎప్పుడైతే భూమి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నామో అది మనకు మనుషుల మీద ఆ ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. పర్యావరణంలో మిత్ర పురుగులు అన్నీ కూడా నాశనం అయ్యి మనం ఎప్పుడైతే పెస్టిసైడ్ మామూలుగా కీటకనాశనం మందు వాడతామో మనకు అవసరమయ్యేటివి చాలా ఉన్నాయి. పర్యావరణ సమతూకం గురించి కూడా ఉండేటువంటి రకరకాల కీటకాలు ఉన్నాయి. అవన్నీ నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ మనం పెస్టిసైడ్ వైపు దృష్టి పెట్టినప్పుడు రకరకాల కషాయాలు ఉన్నాయి. వేప కషాయం ఉంది,
దశపత్రి కషాయం ఉంది, బ్రహ్మాస్త్రం ఉంది, నీమాస్త్రం ఉంది. ఇవన్నీ మనం ఒక వెల్లుల్లితో తయారు చేసేవి ఉన్నాయి. ఈ విధంగా మన దగ్గర దొరికేటువంటి వస్తువులతో మనం తయారు చేసినట్టయితే పర్యావరణానికి ఏమాత్రం హాని లేకుండా ఉంటుంది. ఇది మనం ఈ దిశ ఏదైతున్నదో మనం ముందుకెళ్ళినట్టయితే దీని ద్వారా మళ్ళీ మనం పర్మనెంట్ అగ్రికల్చర్ అంటారుగా, అంటే సాగు ఏదైతున్నదో శాశ్వత వ్యవసాయం వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అశాశ్వతం కాబట్టి ఈ దృష్టి గురించి ఏదైతున్నదో మనం పెట్టినట్టయితే ఈ విషయంలో దృష్టి పెడితే సరైన పద్ధతిలో మనం భవిష్యత్తులో వ్యవసాయం చేసుకోగలిగే పరిస్థితి ఉంది. దేశంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాలంటే ప్రకృతి వ్యవసాయమే శరణ్యమని అంటున్నారు రైతు స్తంభాద్రి. ఇప్పటికైనా రైతులు మేలుకొని భూమిలో కర్బన శాతాన్ని పెంచాలని చెబుతున్న ఆయన తాను అమలు చేస్తున్న విధానాల ద్వారా ఆరోగ్యకరమైన పంటల్ని పండిస్తున్నారు. వ్యవసాయం ఎంతో ఉత్తమమైన వృత్తి అని నేటి యువత ఇందులోకి రావాలని ఆయన కోరుతున్నారు. యువ రైతులకు సాయం చేస్తూ వారిలో స్ఫూర్తి కలిగిస్తున్నారు. విప్లవం అన్నదాతను అధపాతాళానికి నెట్టివేసింది. అంతకంతకు పెట్టుబడులు పెంచి దిగుబడులు తగ్గించి నేలను నిస్సారం చేసి వ్యవసాయాన్ని బలపరిచింది. ఇప్పటికైనా రైతులు శాశ్వతమైన ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసి సేద్యాన్ని సంరక్షించుకోవాలంటారు స్తంభాద్రి. ఈనాడు రైతులు విపరీతమైనటువంటి పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. రసాయన వ్యవసాయాలు ఏవైతున్నాయో దీనికి మూల కారణము. రసాయన వ్యవసాయంతో పెట్టుబడులు అయిన తర్వాత ఈ పెట్టుబడులు ఎంతవరకు దారిస్తున్నాయో రైతులు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దీనికి పరిష్కార మార్గం ఏదైతున్నదో మనం ఆలోచించినప్పుడు దానికి గతంలో ఏదైతున్నదో రైతులు చేసినటువంటి 50 ఏళ్ల కంటే ముందు గతంలో ఈ రసాయన ఎరువులు కానీ లేకపోతే రసాయన మందులు కానీ ఉండేది కాదు. గతంలో కూడా మనకు మంచి దిగుబడి కూడా సాధించేటువంటి ఉదాహరణలు ఉన్నాయి. గతంలో పశువులు చాలా ఉండేది. పశువుల వ్యవసాయం ఏదైతున్నదో పశువుల ఎరువులు ఏవైతున్నాయో ఎరువులు కొట్టేసేసి దాని ద్వారా అధికమైనటువంటి దిగుబడి సాధించేటువంటి వాళ్ళు. వీళ్ళు మొట్టమొదలు 50 ఏళ్ల కంటే ముందు ఈ రసాయన ఎరువులు ప్రారంభం చేసినప్పుడు ఈ రైతులందరూ వద్దని చెప్పారు అసలు. కానీ మెల్లమెల్లగా రకరకాలుగా వాళ్ళ మీద ప్రలోభాలు సబ్సిడీలు ఇవన్నీ ప్రవేశపెట్టేసి రసాయనాలకు లొంగ తీసుకొని ఆ విధంగా భూమి ఏదైతున్నదో మొత్తము పాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కానీ దానికి ఏకైక పరిష్కారం ఏదైతున్నదో అది మళ్ళీ మనం ఆ దృష్టి పెట్టినట్టయితే ఆవులో ఉన్నటువంటి గోమయంలో మూత్రంలో ఉన్నటువంటిది ఏదైతున్నదో దాని శక్తిని మనం మళ్ళీ ఒకసారి బయటికి తీసుకొచ్చేసేసి దాని ద్వారా మనం వ్యవసాయం చేసినట్టయితే చక్కటి లాభాలు పొందే అవకాశం ఉంది. ఒక్క ఆవు చాలు. కానీ చాలామందికి అనుమానం ఉంది ఇది సాధ్యమా అనేటువంటి, సాధ్యమా అసాధ్యమా అనేటువంటిది ఉంది. కానీ ఇది సాధ్యమే. ఎందుకు అనంటే ఈ గోమయంలో ఉన్నటువంటిది గోమూత్రంలో ఉన్నటువంటి కోటానుకోట్ల సూక్ష్మజీవులు ఏదైతున్నదో కేవలం ఒక జీవామృతం అనేటువంటిది ఉపయోగించేసేసి 1 ఎకరానికి 200 లీటర్లు మాత్రమే సరిపోతుంది. ఆ విధంగా 15 ఎకరాలు కాదు, 20 ఎకరాలు కాదు, 30 ఎకరాలు కూడా చేసేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకు అంటే ఈ ఒక్క ఆవుతోనే రకరకాల కషాయాలు తయారు చేసుకోవచ్చు, రకరకాల ఘనజీవామృతము ద్రవజీవామృతం చేసుకోవచ్చు. ఏదైనా రసాయనాలు ఏవైతున్నాయో ఇవన్నీ అవాయిడ్ చేసేసి కేవలం కషాయాల ద్వారా మనం వ్యవసాయం చేసినట్టయితే సాధ్యమవుతుంది. సాధ్యం కాదనేం కాదు. ప్రస్తుత సమాజంలో వ్యవసాయానికి విలువ లేకుండా పోయింది. అన్ని వ్యవస్థలు కలిసి సేద్యాన్ని ఒంటరిగా మార్చాయి. ఈ పరిస్థితుల్లో రైతు ఎవరికీ చెందని అనాథగా మిగిలాడు. కానీ దేశానికి అన్నం పెట్టే సేద్యాన్ని యువతరం అందిపుచ్చుకుంటే వారికి మంచి భవిష్యత్తుంది అంటారు స్తంభాద్రి. గతంలో వ్యవసాయం చేసేవారికి బ్రహ్మాండమైన విలువ ఉండేది. వ్యవసాయం చేసేటువంటిది ఏదైనా ఆ వృత్తిని ఉత్తమం ఖేతి అనేవాళ్ళు, మధ్యమం వ్యాపారి, అధమం చాకిరి అనేటువంటి 3 రకాలుగా విభజించినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈనాడు భిన్నమైనటువంటి, అంటే ఉత్తమం చాకిరీ అయిపోయింది, అధమం వ్యవసాయం అయిపోయింది. పాశ్చాత్యీకరణ ఏదైతున్నదో, పాశ్చాత్య విధానం ఏదైతున్నదో దీని ద్వారా ఎప్పుడైతే వ్యవసాయం చేపట్టడం జరిగిందో దాంతో ఈనాడు వ్యవసాయానికి సంబంధించిన గౌరవం పోయి కేవలము ఉద్యోగం చేయాలి, ఏదో ఒకటి డబ్బులు సంపాదించాలనేటువంటిది ఏర్పడ్డది. అదేవిధంగా పశు సంతతి తగ్గిపోవడానికి కారణం ఏదైతుందో ఊర్లలో యువకులు లేకపోవడము, లేకుంటే పశువులను కాపాడే వాళ్ళు లేకపోవడంతో పశువులు కూడా ఏమీ లేకుండా వెళ్ళిపోయినాయి. దాంతో కేవలము మళ్ళీ ఒక దృష్టి ఏదైతున్నదో మళ్ళీ ఇటువైపు మనం పెట్టాలి అనుకుంటే మనం చేయాల్సినటువంటి పని ఏదైతున్నదో ప్రకృతి వ్యవసాయం కానీ గో ఆధారిత వ్యవసాయం కానీ ఏకైక పరిష్కారం అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా తక్కువ శ్రమతోని ఎక్కువ లాభం పొందేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ మనం ఏదైతున్నదో ఆరోగ్యమైనటువంటి ఏదైతున్నదో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు కూడా బ్రహ్మాండమైనటువంటి బయట మార్కెట్లో మంచి రేటు ఉన్నది.
ఆ విధంగా మనం చేసినట్టయితే మళ్ళీ ఒక వ్యవసాయానికి మంచి విలువ వచ్చేసేసి ఆ విలువ ద్వారా ఏదైతున్నదో మళ్ళీ వ్యవసాయంలో ఉన్నటువంటి రైతులకు కూడా విలువ వచ్చి దాని ద్వారా మంచి వ్యవసాయం చేయగలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మామిడి తోటలో స్తంభాద్రి అనుసరించిన విధానాలు మామిడి రైతులకు అనుసరణీయమని చెప్పవచ్చు. ఎలాంటి పెట్టుబడి లేకుండా మామిడి సాగు చేస్తూ దిగుబడిలోనూ నాణ్యతలోనూ తనదైన ముద్ర వేశారు స్తంభాద్రి. 2004వ సంవత్సరంలో రిటైర్మెంట్ కంటే ముందే ఈ మామిడి పెంచాలనే ఆలోచన కలిగింది. మామిడి ఇది మన దేశీ వెరైటీ అసలు. అంటే మామిడి ఏదైతున్నదో మనదంటే మన భారతదేశానికి సంబంధించినటువంటిది. మ్యాంజిఫరస్ ఇండికా అంటారు దీనికి. అంటే ఈ దేశంలోనే పుట్టి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళినటువంటిది అంటే మ్యాంగో. మా క్షేత్రంలో 2004వ సంవత్సరంలో నేను రిటైర్ కంటే ముందే ఎట్లా రిటైర్ అవుతున్నాం కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోని ఇక్కడ మామిడి ఏదైతున్నదో ప్రారంభం చేయడం జరిగింది. వాటర్ షెడ్లో ఏదైతున్నదో దాంట్లో మరి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం 20 ఫీట్లకు 25 ఫీట్లకు అనేటువంటిది కాకుండా 35 ఫీట్లకు అంటే 10 మీటర్లకు ఒక చెట్టు లెక్కన నాటడం జరిగింది. ఎందుకంటే ఇది నీటి ఎద్దడిని తట్టుకుంటుంది, గాలి వెలుతురు సరిగ్గా వస్తుంది కాబట్టి దాని ద్వారా మంచి అవకాశం దీంతో పెరుగుతాయని చెప్పేసి చేయడం జరిగింది. ఆ చెట్లు నాటిన తర్వాత దాన్ని చెట్లను పెంచిన తర్వాత ఇవి 5 ఏళ్ళు 6 ఏళ్ల తర్వాత మనకు కాపు కొద్దిగా వచ్చినాయి. అయితే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మంచి కాపు వస్తున్నాయి. మొదటిసారి 25-30 వేలే వచ్చినాయి. తర్వాత పోయిన సంవత్సరం ఏదైతున్నదో ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం దృష్టి అమ్ముకున్నప్పుడు దాదాపు 70,000 రూపాయలు వచ్చినాయి. మొత్తం చెట్లు ఇప్పుడు ఉన్నటువంటివి 120 చెట్లు మాత్రమే. అంటే ఒక్కొక్క చెట్టు తక్కువ మనకు 100 కాయలు కాసినా కూడా 600 రూపాయలు వస్తాయి. దీనికి చేసేట్టుగా పెట్టుబడి విషయానికి వచ్చినప్పుడు కేవలం నీరు ఇయ్యడం తప్ప నేను వేరే ఏమైనా పెట్టుబడి పెట్టలేదు. ఒకసారి నా దగ్గర ఉన్నటువంటి పశువుల ఎరువు వేయడం జరిగింది. దాని తర్వాత సుభాష్ పాలేకర్ స్ఫూర్తి పొందిన తర్వాత దాని ద్వారా ఏదైతున్నదో గో ఆధారిత వ్యవసాయం ఏదైతున్నదో జీవామృతం ఇవన్నీ పోసేసి దాని ద్వారానే చేయడం జరిగింది. సాధ్యమైనంత వరకు అంటే 90% ఏదైతున్నదో ఏది లేకుండా ఇంతవరకు ఈ మొక్క మీద ఎలాంటి స్ప్రేయింగ్ జరగలేదు. కేవలం ఏ కషాయం కూడా నేను కొట్టలేదు. కానీ నేను అనుకుంటాను ఏంటంటే ఎప్పుడైతే మనం న్యాచురల్గా ప్రకృతి పరంగా చెట్లను పెంచుతామో ఆరోగ్యంగా ఉంటాయి, చక్కగా పెరుగుతాయి, చావు అనేది ఇటువంటి చెట్లకు చనిపోవడం అనేటువంటిది ఉండదు, మంచి కాపు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రకృతిలో ఏ విధంగా పెరిగితే ఆ విధంగా పెంచినట్టయితే దాని ద్వారా మంచి లాభాలు కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ మామిడి కూడా మనం ఆలోచించినట్టయితే ఎక్కడెక్కడైతే ఆ ఎర్ర భూములు ఉన్నాయో మామిడికి అనుకూలమైన భూములు ఉన్నాయో ప్రతి రైతు కూడా కొంత సపోర్టింగ్ అంటే టోటల్ అతను వ్యవసాయం కాకుండా అంటే వ్యవసాయం అవుతున్నదో 18 రకాలుగా చేయొచ్చట. కొంతనన్నా ఏదైతుందో దీని మీద ఆధారపడితే ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. అంటే కరువు పరిస్థితులు తట్టుకునేటువంటి పరిస్థితి ఉన్న పరిస్థితులలో ఇది మనకు మంచి ఆధారంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒక రైతుగా ఏ నేలలో ఏ పంటలు వేయాలి, వాటిని ఎలా సాగు చెయ్యాలి అని తెలిసిన ఆధునిక రైతు స్తంభాద్రి. పాలేకర్ పద్ధతిలో బత్తాయి పంట సాగు చేస్తూ మధ్యలో అంతర పంటలతో సైతం ఆదాయం పొందుతున్నారాయన. మన క్షేత్రంలో పలు రకాల పంటలు ఉండాలనే ఉద్దేశంతో బత్తాయి కూడా 1 ఎకరంలో పెట్టడం జరిగింది. కానీ మెల్లమెల్లగా ఏంటంటే ఇది ఏం వస్తుంది ఏం రాదు అనేటువంటి అభిప్రాయం కూడా ఏర్పడి దీన్ని తీసేద్దామనేటువంటి ఆలోచన ఉండే. కానీ ఎప్పుడైతే ఇప్పుడు 2 ఏళ్ల నుంచి సుభాష్ పాలేకర్ అయితే జీవామృతం పోస్తున్నామో ఆ జీవామృతం తయారు చేసి పోస్తున్నప్పుడు దాని ద్వారా ఏదైతున్నదో ఈసారి ఫస్ట్ టైం చాలా బాగా నిగనగలాడుతున్నాయి చెట్లు, మంచి కాయలు బట్టి ఉన్నది. కాబట్టి దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏదో రకంగా ఏదో సమయంలో ఏదో ఒక పంట వచ్చేటువంటిది దీంట్లో ముఖ్యమైనది. అది కాకుండా పాలేకర్ పద్ధతిలో ఈ మునుగ ఏదైతున్నదో మునుగ పెట్టాలని చెప్పారు. మునుగ కూడా పెట్టున్నది. మునుగ ఆదాయం కూడా వస్తూ ఉన్నది. ఇంతో అంత మునుగ ఆదాయం వస్తూ అదేవిధంగా ఇది నైట్రోజన్ సీక్రెషన్ ఏదైతున్నదో మళ్ళీ బత్తాయి చెట్టుకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు నాకు ఒక నమ్మకం ఏర్పడ్డది జీవామృతం కానీ జీవామృతం కొట్టడం కానీ. ఇంతవరకు దీనికి కూడా ఈ సంవత్సరం ఎలాంటి పెస్టిసైడ్ స్ప్రే చేయలేని రసాయన మందులు ఏం వాడలేదు, కేవలం జీవామృతం చేసినాను అంతే. ఏది లేకుండా బత్తాయి తోట రసాయన ఇది లేకుండా చేసేటువంటిది ఒక మన ఉదాహరణగా తీసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రయత్నంలో భాగంగా దీంతో ఈసారి మనకి ఇంతో అంత దిగుబడి రావచ్చు అనేటువంటి గతంలో 15,000 20,000 ఇంత మాత్రం వచ్చేది. ఈసారి అవుతున్నది ఒక 50,000 వస్తుంది అని నేను ఆశిస్తున్నాను. రైతు కొంతకాలానికే పరిమితమైన పంటలను సాగు చేయడంతో పాటు అన్ని వేళలా ఆదాయాన్నందించే పంటలు వేయాలంటారు స్తంభాద్రి. అదే ఆలోచనతో ఆయన సపోటా సాగు చేసి నిరంతర ఆదాయం వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ సపోటా ఏదైతున్నదో మనకు బాగా కరువు పరిస్థితులను తట్టుకుంటుంది.
అయితే భూమిలో ఉన్నటువంటి సౌడు ఇటువంటిది కూడా తట్టుకునేటువంటి కెపాసిటీ ఉంది కాబట్టి దీంతో పాటుగా సపోటా వేయాలనేటువంటి ఆలోచన కూడా వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో కొంచెం సౌడుతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఇంకోటి ఏంటి అని అంటే ఇది రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంటుంది. అంటే ఎప్పుడూ పూస్తుంటుంది, కాస్తుంటుంది, ఎప్పుడో ఒకసారి ఎప్పుడూ తెంపుతుండొచ్చు, అమ్మేస్తుండొచ్చు. కాబట్టి రైతుకు ఏదైతే ఉన్నదో ఇది రెగ్యులర్ ఇన్కమ్ కాబట్టి దీని విషయంలో డ్రాట్ టాలరెన్స్ కూడా అంటే నీళ్ళు తక్కువ నీటితోని అసలు నీళ్ళు లేకుండా కూడా ఒకవేళ పెంచిన తర్వాత వేసినట్టయితే దాని ద్వారా కూడా మంచి ఇన్కమ్ వచ్చేటట్టు అవకాశం ఉంది. అయితే ఈ సపోటా ఏదైతే ఉన్నదో దీనికి మంచి అంటే ఒక 5 ఏళ్ల తర్వాత 50-60 కిలోలు, చెట్టుకు 50 నుంచి 60 కిలోల వరకు పంట వస్తుంది. దీన్ని ఆర్గానిక్ కింద అయితే ఇంకెక్కువ రేటు వచ్చే అవకాశం ఉంటుంది. మామూలు రేటు కంటే కూడా 40 రూపాయలు ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నది. 60-70 వరకు కూడా ఇది పోయేటువంటి అవకాశం ఉంది. మార్కెట్లో అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం ఒకటిగా అడుగులు వేస్తేనే ఈ సమాజం ప్రగతి పథం వైపు దూసుకుపోతుంది. కానీ అభివృద్ధి పేరుతో పారిశ్రామిక రంగం శరవేగంతో పరుగులు తీస్తుండడంతో ఆ వేగాన్ని అందుకోలేక వ్యవసాయ రంగం కుప్పకూలిపోయింది. నిస్సహాయంగా మారి దిక్కులు చూస్తోన్న వ్యవసాయాన్ని మనం అక్కున చేర్చుకోవాలి అంటారు స్తంభాద్రి. ఈనాడు సమాజంలో ప్రముఖమైనటువంటిది 2 ప్రధానమైనటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం. ఈ రెండిట్లలో కూడా వేగం ఏదైతున్నదో పారిశ్రామిక రంగంలో ఉన్నట్టు వేగం వ్యవసాయంలో వేగం కుంటుపడింది. దాంతో ఈ రెండు చక్రాలు లాంటివి. 2 చక్రాలలో ఒక చక్రం వేగవంతమైంది, ఇంకో చక్రము వేగం తగ్గిపోవడంతో సమాంతరంగా ప్రయాణం చేయలేక ఈ ఒక చక్రం కూలిపోవడం జరిగింది. కాబట్టి ఈనాడు అందరూ కూడా అంటే నగరంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ పారిశ్రామిక రంగంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు కానీ మళ్ళీ ఒకసారి రైతుల వైపు చూడాల్సినట్టు అవసరం ఉంది. ఒకవేళ ఎందుకంటే ఎంతో సంపాదించినా కూడా తినేది రైతు పండించిందే కాబట్టి రైతులు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తారు. కాబట్టి దాన్ని మళ్ళీ మనం పునరాలోచించి ఇతర రంగాల ద్వారా ఆర్గనైజ్డ్ కొన్ని అంటే మోస్ట్ డిజార్గనైజ్డ్ అంటే అసలు సంఘటన కానీ సమైక్యం కానీ లేనటువంటిదే వ్యవసాయ రంగం. అయితే అదే పారిశ్రామిక రంగం ఏదైతే ఉన్నదో ఆర్గనైజ్డ్ సెక్టార్. కాబట్టి ఈ డిజార్గనైజ్డ్ సెక్టార్ ఏదైతే ఉన్నదో దీంట్లో కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేయడానికి రకరకాల సంస్థలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దానికి సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ తరం ఏదైతే ఉన్నదో కొత్త తరం ఇది దాదాపు ఇది సంధికాలం అనుకోవచ్చు. మనం వ్యవసాయానికి సంబంధించిన విషయంలో సంధికాలం అనుకోవచ్చు. కాబట్టి ఈ సంధికాలంలో ఇటు అటు తేలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ ఈ తరం ఏదైతే ఉన్నదో సంఘటన చెంది ఇదందరూ ఒకటై మళ్ళీ ఈ రంగాన్ని ఏదైతే గ్రామీణ జీవనాన్ని లేకుంటే వ్యవసాయ రంగానికి ముందుకు తీసుకెళ్తే మళ్ళీ గ్రామాల్లో పురోభివృద్ధి సాధించి పునరుజ్జీవనం చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ వైపు మనం అందరం దృష్టి పెట్టాల్సిన అవసరం. స్తంభాద్రి చేస్తున్న పెట్టుబడి లేని ప్రాకృతిక వ్యవసాయం చుట్టుపక్కల రైతులకు సేద్యంపై కొత్త ఆశను కలిగిస్తోంది. యువతరానికి వ్యవసాయంపై అచంచలమైన నమ్మకాన్ని ఇస్తోంది. మాది పెద్దమాడుగుల గ్రామం అండి. నా ముత్తేపరెడ్డి పేరు. నేను ఒక రైతునండి. మేము వరి, పత్తి ఎక్కువగా పండిస్తుంటాము. దానికి కావలసిన ఎరువులు ఇదివరకు కోడి ఎరువు ఎక్కువగా వాడేది. ఇప్పుడు దీని గోదావరిత వల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయని, ఖర్చులు తగ్గుతాయని ఈ స్తంభాద్రి రెడ్డి గారు చెప్పినట్టు విధంగా మేము ఏదైతే వాళ్ళు ఖర్చు తగ్గుతుంది ఇలా చేయాలని చెప్తే మేము చేయడం జరుగుతుంది. మా యువకులందరికీ సహకరిస్తూ స్తంభాద్రి రెడ్డి గారు చాలా సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఏ పంటలు వేసినా కానీ మమ్మల్ని రైతులను తీసుకొని వెళ్ళి చూపించడం జరుగుతుంది. ఇవి మా రైతులకు ఒక ఇదిగా భావిస్తున్నాము. ఈ స్తంభాద్రి రెడ్డి గారి సలహా మేరకు మేము ఖర్చులు తగ్గించుకోవడం జరుగుతుంది. ఇది ఒక చిన్న రైతు సేద్యం మీద ప్రేమతో చేస్తోన్న పెద్ద ప్రయత్నం. చరిత్రలో ఏ మంచి ప్రయత్నమూ ఎప్పుడూ వృధా కాలేదు. వర్తమానమెప్పుడూ భవిష్యత్తుకు ఇదే నమ్మకాన్ని ప్రమాణం చేస్తోంది. అలాంటి ఓ నమ్మకమే మన కళ్ల ముందు దృశ్య రూపమై సేద్యంపై అంతులేని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ సాగుబడి, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్,
హైదరాబాద్ 5,34,000. మా ఈమెయిల్ ఐడి సాగుబడి sakshitv@gmail.com. ఇక ఇది ఇవాల్టి సాగుబడి స్టార్ రైతు కార్యక్రమం. తిరిగి సోమవారం కార్యక్రమంలో కలుద్దాం. స్టే ట్యూన్డ్.